ఆమేన్. దేవుడు మంచివాడండి కదా. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మంచివాడని. నవ్వుతూ ఆనందంగా చెప్పండి, గాడ్ ఈజ్ గుడ్, ఈజ్ ఫెయిత్ఫుల్. ఆమేన్. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్దామండి. సారీ, మాకు కొంచెం లేట్ అయింది, ఫర్గివ్ us. కొంచెం ఎవరైతే మైక్ ఉన్నారో ప్లీజ్ కొంచెం బ్యాస్ ట్రబుల్ తగ్గించవా? మేము ఈ ప్రాంతానికి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నామండి. అలియాబాద్కి. అండ్ మాకు ఒక చిన్న పని పడి మేము వస్తున్నాము. అండ్ దెన్ యశ్వంత్ గారిని కలవడం, ఇట్స్ టోటలీ ఎ మిరాకిల్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద ఇన్విటేషన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎంత మాత్రం ఆలస్యం చేయను. నాకు దేవుడు నేర్పించేది నేను మీతో పంచుకుంటాను. ఓకే. నా లైఫ్లో అండి బొల్లారంలో నేను ఇప్పుడే నాతో పాటు వచ్చిన బ్రదర్తో మాట్లాడుతుండే, హౌ సాతాను ఎట్లా వాడుకుంది నన్ను నాశనం చేయడానికి, దేవుడు తన ప్రణాళికలోకి నన్ను ఎట్లా తీసుకుని వచ్చాడు. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ బొల్లారం. ఆ బొల్లారం నుంచి నేను ఇంకొంచెం ముందరికి వచ్చి ఇక్కడ అలియాబాద్లో మేము బైబుల్ స్కూల్ కడుతున్నాం ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అనమాట. అండ్ నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు సడన్గా ఫెబీ టోల్డ్ మీ, అన్న అలియాబాద్లో పాస్టర్ గారు ఉన్నారు, నా ఫ్రెండ్, వాళ్ళకి చర్చ్ ఉంది. అసలు నాకు ఐడియా లేదు ఇక్కడ చర్చ్ ఎక్కడ ఏంటి ఎతుకుతుండే నేను, ఎక్కడ చర్చ్. ఓ చాలా వండర్ఫుల్గా ద లార్డ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఇన్ అలియాబాద్ ఫర్ షూర్. నేను నమ్ముతాను ఇది గట్టిగా. ఓ ఏమేన్. నేను ఈరోజు మీతోటి ఎక్కువసేపు మాట్లాడను. కొంచెంసేపు మీకు అందరికీ ఒక మాట గుర్తు చేస్తాను. ఆర్ యు ఆల్ రెడీ? అరే గట్టిగా మాట్లాడండి. రెడీయా? నాకు సీరియస్ ఫేసెస్ ఇష్టం లేదండి, నాకు కాదు దేవుడికి కూడా ఇష్టం లేదు. పరలోకంలో సీరియస్గా ఉంటారా? బ్రదర్ ప్లీజ్ ఇది ఒక్కసారి అడ్జస్ట్ చేసి వదిలేసేయండి. ఓకే, అది కొంచెం తగ్గించరా, రీసౌండ్ తగ్గించండి, మాస్టర్ తగ్గించండి కొంచెం దీనిది. ఎస్, రీసౌండ్ ఇంకొంచెం తగ్గించండి, ఇంకొంచెం యా, రీసౌండ్ తగ్గించారా? బేస్ కొంచెం తగ్గించండి, ట్రిపుల్ కొంచెం తగ్గించండి. దట్స్ ఇట్, ఇంకేం టచ్ చేయకండి. సరే, ఫెంటాస్టిక్. నా మాట వినబడుతుంది కదండి? యా, ఫెంటాస్టిక్, గుడ్. ఆమేన్. మీ పక్కన వాళ్ళని చూసి ఇంకొకసారి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. రెడీ? మాకు ఈ సంవత్సరం అంతా అండి మేము సూపర్ న్యాచురల్ గురించి మేము ఎక్కువ మెడిటేట్ చేస్తున్నాం, ఎక్కువ ధ్యానిస్తున్నాం. సూపర్ న్యాచురల్ అంటే ఆతీంద్రియము. తెలుగులో చాలా వర్డ్స్ ఉన్నాయి. ఆతీంద్రియము అంటే నేను మీ కళ్ళకు కనపడుతున్నాను కదా, ఇది న్యాచురల్, ఇది సహజం. కళ్ళకి కనపడని నా ఆత్మ సూపర్ న్యాచురల్. జాగ్రత్తగా వినండి. నేను మీకు కనపడుతున్నాను అనేది న్యాచురల్. కళ్ళకి కనపడని నా ఆత్మ సూపర్ న్యాచురల్. దేవుడు ఎక్కడ ఉంటాడంటే నా ఆత్మలో ఉంటాడు. కళ్ళకి కనపడట్లేదు, అది అసాధారణమైనది, ఆతీంద్రియము. దాన్నే సూపర్ న్యాచురల్ అని అంటారు. ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించావంటే ఎంతమంది చెప్తారు అవును అని? చేతులు ఎత్తండి. అరే పర్లేదండి, సంఘం మనమంతా. ఎంతమంది తిరిగి జన్మించామంటే చేతులు నాకు చూపించండి. ఇప్పుడు మీరు తిరిగి జన్మించారు కదా, నాకు చూపించండి. జన్మించాను, నేను మీ ముందర ఉన్నాను, తిరిగి జన్మించాను, మళ్ళీ నాకు చూపించండి. అదే సూపర్ న్యాచురల్, కళ్ళకి కనపడనిది. మనము ఎలాంటి జీవితం జీవించాలి తెలుసా అండి? సూపర్ న్యాచురల్ జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే మనము తిరిగి జన్మించడమే సూపర్ న్యాచురల్. నేను చూపిస్తాను. ఉదాహరణకి దయచేసి, ఆర్ యు ఆల్ రెడీ? వాక్యంలోకి వెళ్దాము.
మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. ప్రకృతి సంబంధమైన ఏంటి సిస్టర్, ఏంటి బ్రదర్? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన అంటే ప్రకృతిలో ఉన్న నేను, అంటే న్యాచురల్గా ఉన్న నేను దేవుని సంగతులను అంగీకరింపడు. కంటిన్యూ. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే. ఏంటి బ్రదర్? అంటే మీరు ఆత్మ అనుభవము లేకుండా ఈ బైబిల్ని కూడా అర్థం చేసుకోలేరండి. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. ఈ బైబిల్ని ప్రకృతి సంబంధమైన శరీరముతో అర్థము చేసుకోవడం ఇంపాసిబుల్. ఆత్మ సంబంధముతోనే ఈ వాక్యముని అర్థము చేసుకోగలుగుతాం. అందుకే చాలామంది దీన్ని చదివేసి వచ్చేసి ఓపెన్ చేసి ఏదేదో మాట్లాడేస్తుంటారు. నా ఇది అర్థము కావాలంటే మనం ఆత్మ సంబంధములై ఉండాలి. హల్లెలూయా. ఈ మాట అర్థం కావాలంటే ఏమై ఉండాలి? ఆత్మ సంబంధులై ఉండాలి. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, అది ప్రకృతి సంబంధమైనది. నేను వాళ్ళ ఇంట్లో పుట్టాను కాబట్టి వాళ్ళ ఇంట్లో సంగతులు అర్థం చేసుకోగలుగుతాను. ఒక మనిషి దేవునిలో జన్మించిన వాడు ఆత్మ సంబంధి. దేవుడు ఆత్మ కాబట్టి దేవుని సంగతులు తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మ సంబంధివై ఉండాలి. ఆమేన్. నేను 2 మాటలు ఎక్కువ మాట్లాడుతానండి. ఆమెన్, హల్లెలూయా. ఈ 2 మాటలు బైబిల్లో ఉన్నాయి, నా సొంత మాటలు కాదు. సో ఆమెన్ అంటే ఆమెన్ అనండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ అండి ప్లీజ్. ఏంటి బ్రదర్? ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మాటలను, సంగతులను గ్రహించలేడు. ఇక్కడే ఆగిపోవాలి మనం. చాలామంది ఈ వాక్యాన్ని ప్రకృతి సంబంధమైన మనసుతో అర్థం చేసుకోవాలనుకుంటారు. అది కాదండి, ఇది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధం కలిగిన వాడివైతేనే అర్థము చేసుకోగలుగుతాం. దయచేసి రోమీయులకు 8వ అధ్యాయము 6 నుంచి 11 దాకా. ఏంటి సిస్టర్? ఆత్మానుసారమైన మనసు జీవమును. సిస్టర్ మీకు సమాధానం ఉంది ఇంట్లో, బాగా వినండి. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. సిస్టర్ నా మాటలు కాదు, మీరే చదువుతున్నారు. శరీరానుసారమైన మనస్సు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మీరు ఆత్మానుసారులా శరీరానుసారులా? తొందరపడద్దండి, అందరూ ఆలోచించి చెప్పండి. ఆత్మానుసారులా శరీరానుసారులా? శరీరానుసారంగా జీవించేవారు దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నారంట. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, బ్రదర్ నేను ఈ శరీరంలో ఉన్నాను, మళ్ళీ నేను ఎట్లా జీవించాలి? ఇక్కడే అంతా ఉందండి. ఇక్కడే నువ్వు క్రిస్టియన్ అని ప్రూవ్ చేసుకుంటావు. ఎందుకంటే నువ్వు నేను న్యాచురల్ మనుషులము కాదు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాక నువ్వు నేను శరీరానుసారంగా జీవించము. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాక మనం ఆత్మానుసారమైన మనుషులము. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాక మన ప్రాబ్లం ఏంటి తెలుసా? నాకు యేసు ప్రభు తెలుసు, కానీ నేను శరీరానుసారంగా జీవిస్తాను. 2 పడవల్లో కాలు పెట్ట అసాధ్యమండి నీ జీవితం బాగవడం. చూద్దాం, కంటిన్యూ చేయండి సిస్టర్ ప్లీజ్. ఏదండి? శరీరానుసారమైన మనస్సు దేవుని. అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఆడను బ్రదర్, కానీ అప్పుడప్పుడు లోబడదండి. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రానికి లోబడదు. కంటిన్యూ సిస్టర్. అబ్బా ఎంత చక్కగా రాసాడు, ఏ మాత్రము లోబడదు అది. కాగా అబ్బో కంటిన్యూ సిస్టర్. అక్కడ ఎట్లా రాశాడు చూడండి, దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడలా. అండి ఇప్పుడు నేను సిస్టర్తో పాటు చదివాను. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమంది ఇక్కడ ఆత్మ స్వభావులు వాళ్ళు మాత్రమే చేతులెత్తండి.
మన దౌర్భాగ్యం చూడండి ఎంత ఉందో. సంఘానికి వస్తాము, కూర్చుంటాము, వాక్యం వింటాము, పాస్టర్ బాగా చెప్పాడా లేదా అని టిక్ మార్క్ ఇస్తాము. మళ్ళా బైబిల్లో ఇది ఉందా అది లేదుందా అన్నీ చెప్తాము, కానీ ఇంకా నేను శరీరానుసారంగానే జీవిస్తున్నాను. అది క్రైస్తత్వమే కాదండి. క్రైస్తత్వం అంటే ఏంటి తెలుసా? మనం ఆత్మానుసారమైన మనసు గలవారము. కంటిన్యూ సిస్టర్ ప్లీజ్. కంటిన్యూ. క్రీస్తు మీలో ఉన్న ఎడల, చెప్పండి క్రీస్తు. ఓ బ్రదర్ మీరు రికార్డ్ చేస్తున్నారా? ఓకే. క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటే మీరు నేను చచ్చిపోయాం పాప విషయమే. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది? అయ్యో ప్లీజ్ మాట్లాడాలండి. క్రీస్తు మనలో ఉన్న ఎడల మన శరీరము పాప విషయమై ఎంతమంది చచ్చిపోయారండి? చేతులు ఎత్తండి ప్లీజ్. పాప విషయమై చనిపోయిన వారు ఎంతమంది? క్రీస్తు నాలో ఉన్న ఎడల. పాప విషయమై నేను చనిపోయానంట. లేదు బ్రదర్, వాడేవాడు నన్ను మాట్లాడడానికి, వాడేవాడు బ్రదర్ నన్ను తిట్టడానికి. శరీరము, కుళ్ళు, ద్వేషము, పగ, అభిచారము, వ్యభిచారము, అబద్ధాలు, శరీరము. యేసుప్రభు నాలో ఉన్నాడు, నేను అబద్ధాలు ఆడతాను. ఎంతమంది? నేను అడగచ్చు ఒక మాట, ఏమనుకోకండి ప్లీజ్. మనమంతా బ్రదర్స్ సిస్టర్స్ కదా. ఎంతమంది అబద్ధాలు ఆడతారు? చేతులు ఎత్తండి. పర్లేదండి ప్లీజ్. ఇక్కడ కూర్చొని మాత్రం అబద్ధాలు ఆడకండి ప్లీజ్. ఎంతమంది అబద్ధాలు ఆడతారు? చేతులు ఎత్తండి. సిగ్గుపడకండి అండి. ఏంటి అబద్ధికుడు ఎవడు? మాట్లాడాలి ప్లీజ్. సాతాను. అబద్ధికుడు సాతాను అని తెలిసి కూడా అబద్ధాలు ఆడతావు. నువ్వు క్రైస్తవుడువా? ప్లీజ్ అండి, యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. మనం చిన్న అబద్ధాన్నే జయించలేకపోయామే. ఎందుకు జయించలేకపోయే తెలుసా? ఇంకా శరీరంలో జీవిస్తున్నాను. నిజమండి. ఇంకా అయ్యో మాట్లాడండి అండి. ఇంకా శరీరములో జీవిస్తున్నాను. ఈ శరీరానుసారమైన మనసు దేవునికి ఏంటి? విరుద్ధం. ఆత్మానుసారమైన మనసు దేవుడికి ఇష్టం. కంటిన్యూ సిస్టర్ ప్లీజ్. మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ హల్లెలూయా. అంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించగానే దేవుని ఆత్మ ఈ శరీరము మృతులకు లోనైన ఈ శరీరం, దేని మూలంగా? పాపము మూలంగా ఈ శరీరం మృతులకు లోనైన ఈ శరీరాన్ని ఆ ఆత్మ క్రీస్తులో నన్ను తిరిగి లేపెను. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, కానీ ఇది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? అంటే ఈ శరీరం చచ్చిపోయిందని మీరు నమ్మాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించక ఈ శరీరము మాట నేను వినను, దేవుని మాట నేను వింటాను. ఇదే సూపర్ న్యాచురల్ అండి. ఇది కళ్ళకి కనపడదు, పక్కనోడికి కనపడదు, ఇది వెర్రితనంగా కనపడుతుంది, అయినా నేను ఇది చేస్తాను. ఇది సూపర్ న్యాచురల్. మనం తిరిగి జన్మించడమే సూపర్ న్యాచురల్ అయితే నువ్వు ఎట్లా సాధారణంగా జీవిస్తా అంటావు? నువ్వు ప్రకృతి సంబంధంగా జీవిస్తా అంటావు? అది ఇది ఒప్పుకోదు తెలుసా? నువ్వు ప్రకృతి సంబంధియే కాదు, నేను ప్రకృతి సంబంధియే కాదు, నేను ఆత్మ సంబంధి. ఆత్మ మూలంగా నేను నా శరీరిచ్చలను చంపిన ఎడల. 14వ వచనం చదవండి సిస్టర్. అందులో 13వ వచనం చదవండి. ఏంటండి? ఏంటండి? ఆత్మ చేత. అమ్మా నన్ను చూడండి. ఆత్మ చేత. ఆత్మ లేనివాడు ఆత్మ చేత శరీర క్రియలను ఎట్లా చంపుతాడండి?
అంటే నీలో ఆత్మ ఉంటేనే నువ్వు శరీర క్రియలు చంపగలుగుతావు. నీలో ఆత్మ ఎప్పుడు వచ్చాడు? యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు. ఇప్పుడు ఆత్మ మూలంగా మనము జీవిస్తున్నామా? దాని కింద రాస్తాడు, ఎంతమంది అయితే ఆత్మ ద్వారా నడిపించబడిరో వారు దేవుని కుమారులు అని పిలువబడిరి. మనం ఎవరి ద్వారా నడిపించబడతాం తెలుసా? ప్లీజ్ అండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ శరీరం మన పెద్ద శత్రువు సాతాను కాదండి. మన పెద్ద శత్రువు మన శరీరము. నిజమండి, మన పెద్ద శత్రువు ఈ శరీరము. తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తుంది ఈ శరీరము. మీరు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా అంతా దీనికోసమే చేస్తారు. ఎందుకు సంపాదిస్తున్నారు? బ్రదర్, నా ఇల్లు బ్రదర్, నా కుటుంబం బ్రదర్, నా శరీరం బ్రదర్. ఒప్పుకుంటారా లేదా? వేసే బట్టలు, అయ్యో మాట్లాడండి, ఉండే ఇల్లు, తినే తిండి, తాగే నీళ్ళు. మీరు ఎక్కడ ఆత్మ గురించి ఆలోచించారు? నాకు చూపించండి. రోజులో మనము శరీరం గురించి ఆలోచించినంత ఆత్మ గురించి ఆలోచిస్తున్నామా? అప్పుడు ఆత్మ సంబంధం కాదు కదా. నువ్వు ఆత్మ సంబంధివైతే అయ్యో దేని గురించి ఆలోచించాలి? నేను ఆత్మను ఎట్లా ప్లీజ్ చేయాలి? నేను ఆత్మని నాలో ఉంది కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ మూలంగా నడుస్తున్నానా? శరీరంలోంచి ఒకవేళ కుళ్ళుబోతుతనం అనేది రాగానే పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయవా దీన్ని చంపడానికి? ఏంటి చంపాలంట? ఎవరు? దేవుడు చంపడండి, మనము చంపాలి ఆత్మ సహాయముతో. బూతులు మాట్లాడతారా? అదే నోటితో మళ్ళీ ఆశీర్వచనం కూడా పలుకుతాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. నీకంటే వేషధారి ఎవరున్నారు? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పాలా అండి? శరీరంలో జీవిస్తాను బ్రదర్. నేను దీని గురించి ఈ సంవత్సరం ఎంత మాట్లాడుతున్నానంటే అంతా మాట్లాడుతున్నాను. సూపర్ న్యాచురల్. వీఆర్ నాట్ న్యాచురల్ పీపుల్ అండి. మనం ప్రకృతి సంబంధమైన మనుషులమే కాదు, ఆత్మ సంబంధమైన మనుషులము. ఆత్మ మనలో జీవించున్నట్లయితే నేను మరణించి ఉన్నాను. దేనికి? లోకానికి, పాపానికి మరణించిన వాడు మళ్ళా పాపం కోసం ఎట్లా జీవిస్తాడు? ఆర్ యు గెట్టింగ్? ఇంకొక చిన్న మాట చూపిస్తాను దయచేసి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. నేను ఇంకా ఫౌండేషన్ పునాది వేస్తున్నాను, నేను ఇంకా మెసేజ్కి రాలేదు. ప్లీజ్ బ్రదర్, నా టైం అయిపోతుంటే మాత్రం ఇట్లా చెప్పండి బ్రదర్, ప్లీజ్ షో ఇట్ టు మీ. ఏంటమ్మా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? నికోదేము. మీకు అందరికీ బైబిల్ బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చర్చ్ ఇది. ఓకే, ఆమేనానండి? ఆమేన్. నికోడమస్ జన్మించాడా జన్మించలేదా? అయ్యో మాట్లాడాలండి. మళ్ళీ నికోడమస్తో అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ చదవాలి. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు దేవుడి రాజ్యాన్ని చూడాలంట. కానీ వాడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడంట. అదే నికోడమస్తో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి మాట్లాడినప్పుడు శరీరానుసారంగా పుడతారు, ఆత్మానుసారంగా పుడతారు అని అంటారు. ఓకే, నికోడమస్ అంటాడు, మళ్ళీ నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏమి చేయాలని నికోడమస్ అడుగుతుంటాడు దేవుని. అక్కడికి వెళ్ళక ముందర యోహాను సువార్త 1:13వ వచనం చదవండి. మెయిన్ మళ్ళీ ఇంకొకసారి చదవండి సిస్టర్, 12 నుంచి ప్లీజ్. వారు దేవుడి వలన పుట్టిన వారే కానీ ఎప్పుడు మీరు దేవుని వలన పుట్టారు సిస్టర్? లేదండి. ఆయనను ఎంతమంది అంగీకరించిరో వారు దేవుని మూలముగా పుట్టినవారు. ఆ తర్వాత కంటిన్యూ ప్లీజ్.
ఇప్పుడు మనం ప్రకృతి సంబంధం, శరీరంలో పుట్టాం, రక్తం పంచుకుని పుట్టాం. ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించగానే మనం శరీరం మూలంగా పుట్టిన వారం కాదంట, రక్తం మూలంగా పుట్టిన వారం కాదంట. అర్థమవుతుందా లేదా? అంటే దేని మూలంగా పుట్టిన వారము? ఆత్మ మూలముగా పుట్టిన వారం. హల్లెలూయా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనము ప్రకృతి సంబంధమైన మనుషులము కాము. మీకు తెలుసా అండి, మనం ఎవరితో కూర్చుని ఉన్నామో? యేసు ప్రభుతో కూర్చుని ఉన్నామంట. ఎఫ్ఎస్సిలో రాసి ఉంటుంది. యేసు ప్రభుతో కూర్చుని చీకటి రాగాలి, అమ్మా బ్రదర్ నాకు అక్కడికి వెళ్ళాలంటే భయం. నాలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాడు అన్నీ తెలుసు మనకి, కానీ చేయం. అబద్ధాలు ఆడద్దని తెలుసు, కానీ అబద్ధాలు ఆడతారు. కుళ్ళుకోవద్దని తెలుసు, కానీ కుళ్ళుకుంటారు. వ్యభిచారం చేయొద్దని తెలుసు, కళ్ళతో వ్యభిచారం చేసేస్తారు. అండి ప్లీజ్, నేను న్యాచురల్గా మాట్లాడుతున్నానండి. దేవుడికి సమయం ఇవ్వాలని తెలుసు, కానీ దేవుడు సమయం ఇవ్వం. ఆ టీవీ సీరియల్కి మాత్రం సమయం ఇస్తాం. 8 o'clock టీవీ ఆన్ అయిపోవాలి ఇంట్లో. ఆ సీరియల్ చూడకపోతే నిద్ర రాదు. పొద్దున్నే ఫోన్ చేసి అడుగుతారు, అక్క ఆ సీరియల్ ఏమైంది? నవ్వుతున్నారంటే మీరు చూస్తున్నారని అర్థం. నేను చూడొద్దు అనట్లేదండి, ప్లీజ్. దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వట్లేదే. దీంతో నింపుకోవాలి. వాక్యం ఏమయ్యి శరీరధారి అయి మన మధ్యలో నివసించాను. నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలా? అందరు జాగ్రత్తగా వినండి. ఒక సీక్రెట్ చెప్తాను. ఈ వాక్యము మన శరీరం అయితే ఏంటి? అయ్యో మాట్లాడండి. ఈ వాక్యము మన శరీరం అయితే మనం క్రిస్టియన్స్. ఆమేన్. ఎందుకంటే వాక్యము శరీరధారి అయి వాక్యాన్ని ధరించుకోవాలి అంట. పాత నిబంధనలో వాళ్ళు వాక్యాన్ని వేసుకున్నారు శరీరం పైన. కొత్త నిబంధనలో వాక్యముతో నింపుకోవాలి మన హృదయాన్ని. కొలస్సీలో పౌలు అంటాడు, లెట్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. ఓ దేవుని సన్నిధి ఉందండి. సో నేను ఇప్పుడు దాకా మీకు చెప్పిన మాట ఏంటి? మనము శరీర సంబంధులము కాదు, ప్రకృతి సంబంధులము కాదు, ఆత్మ సంబంధులము. ఆత్మ సంబంధికి ఏముంటుంది? సమాధానం. చెప్పండి, ఆత్మ సంబంధులకి ఏముంటుంది? గట్టిగా చెప్పాలి. ఎలాంటి సమాధానం తెలుసా? దోణలో పడుకున్నా ఏంటి, దోణలో కూర్చున్నా, తుఫాను ఎగిసి పడుతున్నా ఆ దోణలో హ్యాపీగా పడుకోవచ్చు. నా చిన్న దోణలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. పాటలు పాడతాం, కానీ వాస్తవంగా జీవిస్తున్నామా? ఒక చిన్న సమస్య రాగానే, యేసయ్యా నన్ను చూడట్లేదా, నాకు జవాబియవా? 10 రోజులు ఉపవాసం. నేను ఉపవాసం చేయొద్దంటలేను, నువ్వు ఉపవాసం చేయి, యేసు ప్రభు చేయి తిప్పకు. తండ్రిని నా నామమున నువ్వు ఏది అడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తా అన్నాడు. అవునా కాదా? మళ్ళీ ఉపవాసం చేసి ఎందుకు దేవుని తిప్పుతారు? ఉపవాసం చేయొద్దు అనట్లేదండి. ఉపవాసం చేయాలి. దేనికోసము? జవాబు పొందుకోవడానికి కాదు, నువ్వు ఆత్మలో బలపడడానికి. బ్రదర్ 21 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు జవాబిచ్చాడు. నాకు ఆ దేవుడు వద్దండి. నా దేవుడు ఏమన్నాడంటే, నాకు మొరపెట్టుము నేను నీకు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫాస్టింగ్. నేను ఇప్పటికే చెప్తున్నాను, నేను ఫాస్టింగ్కి అగేన్స్టే కాదు. ఫాస్టింగ్ ఎందుకు చేయాలంటే నేను బలపడడానికి. సో ఆత్మ సంబంధులం ఎవరండి? ఆత్మ సంబంధులు అయ్యో చెప్పండి. రోమా 8:5 చదవండి. ఇప్పుడు మనం ఆత్మ సంబంధం. రోమా 8:1 చదవండి అండి ప్లీజ్. వీఆర్ కమింగ్. ఏంటండి? ఎందులో ఉన్న వారికి? ఇది బైబిల్ గ్యారంటీ చెప్తుంది. కానీ శరీరిచ్చల్లో ఉన్న వారికి శిక్షా విధి తప్పక ఉంది. క్రీస్తు యేసులో ఉన్నవాడికి ఎలాంటి శిక్షా విధి లేదంట. శరీరములో ఉన్నవాడికి, శరీరిచ్చల మూలంగా జీవిస్తున్న వాడికి శిక్షా విధి తప్పక ఉంది. కంటిన్యూ సిస్టర్ ప్లీజ్. అంటే క్రీస్తు యేసులో ఉన్న మనల్ని దేవుని ఆత్మ పాప మరణముల నుంచి విడిపించెను.
ఓ, ఈ సత్యాన్ని తెలుసుకోవాలండి. నన్ను విడిపించాక, బ్రదర్ నాకు ఇంకా ఆ రోజు 1942లో చేసిన పాపం నన్ను ఇంకా పాతవి గతించాను సమస్తము. మళ్ళీ నీకు ఎట్లా పాత పాపాలు ఇంకా ఎట్లా గుర్తొస్తాయి? ఇక్కడ ఉన్న కూర్చున్న 90% ప్రాబ్లం ఏంటి తెలుసా? గత జీవితంలో జరిగిన పాపాన్ని ఆలోచించుకుని ఏడుస్తారు. నాకు టైం లేదండి అవన్నీ చెప్పడానికి, కానీ నీ పాపము క్షమించబడింది యేసు ప్రభుని అంగీకరించంగానే. నువ్వు తర్వాత తప్పు చేస్తా మళ్ళీ ఒప్పుకుని రా, ఆయన క్షమిస్తాడు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. వాడిని దేవుని ఆత్మ ఏమి చేస్తుందంట? విడిపించును. అందులోని 5వ వచనం చదవండి సిస్టర్ ప్లీజ్. శరీరానుసారులు ఏంటండి? శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంచుదురు. నేను వాక్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తానండి, అందుకే అప్పుడప్పుడు నవ్వేసుకుంటూ ఉంటాను, ఏమనుకోకండి. అది ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారు? ఆత్మానుసారులు. ఏ ఆత్మ అయితే క్రీస్తుని మృతులలో నుంచి లేపెనో ఆ ఆత్మ మీద మన మనసు ఉంచడం. ఆత్మ ఎక్కడున్నాడు తెలుసా? నాలో. నువ్వు ఎప్పుడైతే ఇట్లా ఆలోచించడం మొదలు పెడతావో నువ్వు ప్రకృతి సంబంధమైన వాడివి కాదు, నేను ప్రకృతి సంబంధమైన వారము కారు, మనము ఆత్మ సంబంధులం. వీఆర్ సూపర్ న్యాచురల్ పీపుల్. ఇట్లా మనం ఎప్పుడు జీవించాలి తెలుసా? 24 గంటలు 7 రోజులు 365 రోజులు ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం జీవిస్తే మన జీవితంలో ఓడిపోవడం అనేది ఉండదండి. నువ్వు అనుకోవచ్చు నేను ఓడిపోతానా అని, కానీ నీకు తెలియదు ఏంటి తెలుసా? నువ్వు అనుకుంటున్నావు ఓడిపోతున్నావు అని, కానీ ఆల్రెడీ దేవుడు నీకు అందులో విజయం ఇచ్చాడు అని ఆయన నమ్మమంటున్నాడండి. అది ఎట్లా ఇస్తాడో ఆయన ఇష్టం, కానీ నీకు అందులో విజయం ఇచ్చాడు. నువ్వు ఓడిపోతావని బైబిల్లో రాసలేదు. ఎవరు? ఆత్మ సంబంధి. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన వారము కాబట్టి, అందరు చెప్పండి, నేను ఆత్మ సంబంధమైన వారని కాబట్టి నేను ఆత్మానుసారంగా జీవించాలి. ఇప్పుడు ఆత్మ ఏమి నేర్పిస్తుంది దశ? చాలా చెప్పచ్చండి. నేను మీతో ఒకటి మాట్లాడతాను దేవుని ప్రేమ గురించి. ఆర్ యు ఆల్ రెడీ? నేను ఎక్కువసేపు మాట్లాడాను. అనదర్ 10 minutes ఐల్ క్లోజ్. ఓకే, టైం తెలియట్లే కదా? యు జస్ట్ ఇమాజిన్, యేసు ప్రభు మాట్లాడుతుంటే 3 రోజులు 3 నిమిషాల్లాగా అయిపోయింది బ్రదర్. ఆత్మ సంబంధులు మాట్లాడితే ఇట్లానే ఉంటుంది. అంటే నా గురించి చెప్పట్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎట్లా మాట్లాడతారు తెలుసా? శరీరంలోంచి. అందుకే 10 నిమిషాలు అవ్వంగానే ఆవులింతలు తీస్తుంటారు. ఓ జీసస్, ఆనెస్ట్గా చెప్తున్నాను బ్రదర్, ఇండియాలో చాలా రోజులైంది ఒక దైవజనుడు మాట్లాడితే కూర్చొని వినాలి అని. నిజం చెప్తున్నానండి, నేను ఎత్తుక్కుని వెళ్తానండి. ఎవరైనా మాట్లాడితే నేను తృప్తి పొందుతానేమో అని. తర్వాత దేవుడు నాకు నేర్పించాడు, ఎక్కడికో వెళ్ళేందుకు నా దగ్గర రా, నేను నిన్ను తృప్తిపరుస్తాను. ఆమేన్. ఆయన దగ్గర రావాలండి, ఆయన ఆకర్షిస్తాడు. ఆయన ఆకర్షిస్తే నువ్వు ఎట్లా వస్తావు తెలుసా? నేను చెప్తాను వినండి. పరిగెత్తుకుని వచ్చేదావు. నన్ను ఆకర్షించము, నేను నడుచుకుని వస్తానని లేదు, పరిగెత్తుకుని వచ్చేదను. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు ఎవ్వరు నా దగ్గరికి రాలేరు నా తండ్రి ఆకర్షిస్తే తప్ప. మళ్ళీ మీరు ఎప్పుడైనా అడిగాడా, తండ్రి నీ కుమారుని పట్ల నన్ను ఆకర్షించు? ఒకసారి కళ్ళు మూసుకొని అడగండి. తండ్రి ప్లీజ్ డ్రా మీ క్లోజ్ టు యువర్ సన్. నన్ను ఆకర్షించు తండ్రి నీ కుమారుని దగ్గరికి రావడానికి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. తండ్రి ఆకర్షిస్తే ఏమవుతుంది తెలుసా? నువ్వు కుమారుని వదలవు తెలుసా? కుమారుడు పట్టేసుకుంటాడు ఫస్ట్ నేను. హల్లెలూయా. ఆమేన్. సో నేను దేవుని ప్రేమ గురించి మాట్లాడతాను. మీరు దేవుని ప్రేమించడం గురించి మాట్లాడట్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడం గురించి మాట్లాడతాం. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? లీగలిస్టిక్. మనమంతా ఏంటి లీగలిస్టిక్ అంటే అర్థము నేను చెయ్యాలా అని ఆలోచిస్తాం. పాత నిబంధనలాగా. నేను పాత నిబంధన కొట్టేయట్లేదు సుమా, బాగా వినండి. పాత నిబంధన అన్నప్పుడు పాత నిబంధన కొట్టేయట్లేదు నేను.
అట్లా వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేకపోయారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు మనకి మార్గము చేశాడు ఆయన దగ్గరికి రావడానికి. ఎట్లా తెలుసా? ఫస్ట్ నువ్వు నేను తెలుసుకోవాలి ఆయన నన్ను ప్రేమించాడు అని. దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు తెలుసా? పాపిని పక్కన పెట్టేసి నీతిమంతుని ప్రేమిస్తాడా? అయ్యో మాట్లాడాలి ప్లీజ్. కాదు కదా. 1 యోహాను 4వ అధ్యాయము 7 నుంచి 11 దాకా. సిస్టర్ నిజంగా చెప్పండి, ప్రేమిస్తారా మీరు అందరినీ? మీ అత్తగారిని, మామగారిని, భర్తని, పిల్లల్ని ఒకటే ప్రేమతో? మీరు నాకేం చెప్పకండి అండి, ఆలోచించాలి. కంటిన్యూ ప్లీజ్. ఏలే అనగా ఏంటండి? అంటే మీ మూలంగా పుట్టిన ప్రేమ మంచిది కాదండి. దేవుని మూలంగా ప్రేమ పుట్టాలి. మనలో వచ్చే ప్రేమ స్వార్థము. బ్రదర్ మీకు పిల్లలు ఉన్నారని? మీరే ఎంతమంది అండి? ఒకరు. బ్రదర్ మీకు? సిస్టర్ మీకు పిల్లలు? ఎంతమందికి పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఓకే. ఎంతమంది పిల్లలండి? 2. అందులో మీరు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? కొడుకుని. బాగా వినండి, నేను సిస్టర్ని ఏమనట్లేదు ప్లీజ్. మన ప్రేమ స్వార్థం సిస్టర్. ఒక్కరినే ప్రేమిస్తుంది ఎక్కువ, ఇంకొకరిని ప్రేమించలేదు. ఎందుకంటే ప్రేమ లేదు కదా వాళ్ళకి. మనం ఒక్కడిని ప్రేమించేసాం, ఇంకొకటి ప్రేమ లేదు. అక్కడ అదే మాట చెప్తుందండి. చదవండి ప్లీజ్. ఏలే అనగా మనం అడగాలండి, ప్రభా ప్రేమ పుట్టించు ప్రభా, ప్లీజ్ ప్రార్థన చేయండి, నేను ఏడవద్దు అని. ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. హల్లెలూయా. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చదవండి సిస్టర్. ఎట్లా దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు? తన కుమారుని మన కోసం లోకానికి పంపించి. కంటిన్యూ 10వ వచనం చదవండి. ఏంటి సిస్టర్? యోహాన్ చెప్తున్నాడు, నా మాట కాదు, నువ్వు దేవుని ప్రేమించావని కాదంట, తానే మనలను. అంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలంటే నువ్వు గ్రహించాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నన్ను ప్రేమించాడు. నేను దేవుని ప్రేమించట్లేదండి, దేవుడు నన్ను ప్రేమించాడు. నేను ఇంకా పాపములో ఉండగా, పాపములో పడిపోయి ఉండగా, దరిద్రతలో ఉండగా, శాపములో ఉండగా ఆయన నన్ను ప్రేమించాడు. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించను గనుక తన ఒక్కగానొక కుమారుని మన కోసము. నువ్వు నేను ప్రేమించలేదండి, మనకు తెలియదు ఎట్లా ప్రేమించాలో. ఇంపాసిబుల్. మనం ఆయనని ప్రేమించామన్నది కాదంట ఇక్కడ సంగతి. ఆయన మనలను ప్రేమించెను. నువ్వు ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన నన్ను ప్రేమించాడని తెలుసుకుంటావో. ఎప్పుడు ప్రేమించాడు? ఇంకా నువ్వు పాపివై ఉండగా. నాకు మీ సంగతి తెలియదండి, నేను ఇది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఏడ్చేసానండి. నేను దేవుని ఏమడిగాను తెలుసా? నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు? నాకు అర్థం కాలేదు అది. నాకు తెలుసు, నా పక్కన చుట్టుపక్కల ఉన్న వారందరూ నన్ను అసహ్యించుకుని వెళ్ళిపోతుంటే ఈయన మాత్రము నాతో ఉన్నాడు. 3 సార్లు మరణ పడక మీద నుంచి లేసానండి. నాకు ఎట్లా తెలుసు అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనే కదా కాపాడినవాడు. అప్పుడు నేను సిగరెట్ తాగుతుండే. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, మత్తుకు ఎంత అలవాటు అయిపోయానంటే ఒక కాఫ్ సిరప్ కొట్టేసి 1.5 లీటర్ బాటిల్ కోకోకోలా ఇక్కడ పెట్టుకొని తాగుతూ ఒక డబ్బా సిగరెట్ తాగేవాడిని. ప్రతిసారి కాఫ్ సిరప్ తాగినప్పుడు అది చేసేవాడిని. నేను మత్తుకు అలవాటు అయిపోయాను. ఈ మత్తులో అలవాటు అయిన వాడిని ఎవరన్నా ప్రేమిస్తారో నాకు చెప్పండి? సొంత ఇంట్లో వాళ్ళే కష్టంగా ప్రేమిస్తారండి. తాగొచ్చిన భర్తను ఎంతమంది భార్యలు ప్రేమిస్తారు చెప్పండి? దాని ఆయన ఇంకో పెగ్గు పోస్తా అంటారా? లేదండి. ఇలాంటి పరిస్థితిలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ గొప్పది,
నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్య చేర్చుకొంటివి. నేను ఇది గుర్తుపట్టినప్పుడు అండి చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్చానండి. ఎందుకు తెలుసా? నా చుట్టుపక్కల నా స్నేహితులు ఉండే, నేను నమ్మిన నా స్నేహితులు ఎవరు తెలుసా? వీళ్ళంతా క్రైస్తవులు. ఒక్కడు ప్రేమించలేదండి. నేను తాగుతున్నాను అనగానే వదిలేశారు, ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటే వదిలేశారు, మెల్లమెల్లగా ఒక్కొక్కడు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవడైనా తిరుగుతాడండి, ఎందుకంటే బైబిల్లో చెప్తారు కదా, నేను దుర్మార్గులతో చెడ్డోళ్ళతో తిరగద్దని. కానీ ఆ టైంలో ఒక్కడు కూడా వచ్చి చెప్పలేదు నన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నానని. నన్ను చేరదీసింది ఎవరు తెలుసా అండి? నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి. ఎంత దరిద్ర పనులు చేసినా వాళ్ళు నా తల్లి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదండి నా ముందర. నాకు ఇరిటేషన్ వచ్చేది. ఛీ, అలాంటి వాడిని ఎవరు ప్రేమించాడండి? నేను ప్రేమించాను అన్నది కాదంట, ఆయన నన్ను ప్రేమించాను. మీ అందరికి ఒక మాట అందరికి చాలా బాగా తెలుసు, ప్రేమ ప్రతి పాపమును. ఆయన నన్ను ఎంత ప్రేమించాడంటే నా పాపాన్నంతా కప్పేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? అయ్యో చెప్పండి. నాలో ఉన్నాడు కాబట్టి నేను ఆత్మ సంబంధి. ఇప్పుడు నాలో ఉన్న యేసయ్య ఏం చేస్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? నా పాపాన్ని కప్పేశాడు. కాబట్టి కప్పడమే కాదు, ఆ పాపంలో పడిపోకుండా నాకు సహాయం చేస్తున్నాడు. వా, చదవండి సిస్టర్ ప్లీజ్, కంటిన్యూ. హల్లెలూయా. 11వ వచనం, ఇందులో ఏమున్నది సిస్టర్? ఆమేన్. అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించడం తెలియకుండా మనం వేరే వాళ్ళని ప్రేమించలేమంట. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు చెప్పానో? దేవుడు నన్ను ప్రేమించాడు అని గుర్తుపట్టాలి. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, బ్రదర్ దేవుడు నిన్ను ప్రేమించాడు బ్రదర్. చెప్పండి అండి, మంచిగా చెప్పండి, సిస్టర్ దేవుడు నిన్ను ప్రేమించాడు. మీ చర్చిలో కొంతమంది అనుకోవచ్చు, అరే వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు కాదు. మీకు తెలుసా, వాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. పిల్లలు, ఐఎమ్ టెల్లింగ్ యూ, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదని చర్చిలో అనకండి అండి. వాళ్ళని కూడా ఇది మనం గుర్తుపడితే అంట మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని బద్ధులమై ఉన్నామంట. దౌర్భాగ్యం ఏంటో తెలుసా? సంఘానికి అన్నీ తెలుసు కానీ సంఘం చేయదు. ఆత్మానుసారులైన మనము ఇవన్నీ మనకి తెలుసు కానీ మనము చేయం. సంభవం అండి, ఎవరినైతే తీసి పక్కన పెడతారో చూడండి, అలాంటి వాళ్ళకి నేను ఈజీగా అట్రాక్ట్ అవుతాను. ఐ డోంట్ నో వై. ఎందుకంటే నేను అట్లా ఉన్నాను కాబట్టి అట్లా అట్రాక్ట్ అవుతానేమో. వాడితోటి వెళ్ళి కూర్చుంటాను, వాడు మాట్లాడే మాటలన్నీ వింటాను నేను. ఓ 10 రోజులు కలవండి, 1 రోజులు కలవండి, అలా మార్పు రాదా చూడండి. దేవుడు చెప్తేనే చేయండి సుమా. ఇంకొంచెం చూద్దాము, ఇంకొక వర్స్ విల్ క్లోజ్ ఇట్. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? అయ్యో మాట్లాడండి, టైం అయిపోతుందా? గట్టిగా చెప్పండి ఆమేనని. ఎంతమందికి వినాలని ఉంది? ఇంకొక వర్స్ ఆమేననండి, గట్టిగానండి. వెరీ గుడ్ అండి. రోమా 8:35 నుంచి 39 దాకా. సిస్టర్, మీ భర్త కానీ, మీ అత్తగారు కానీ, మీ మామగారు కానీ, మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ, మీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేరండి. మనల్ని ఎడబాపు వారు ఎవరు క్రీస్తు ప్రేమ నుంచి? కంటిన్యూ ప్లీజ్. శ్రమన, బాధన, హింసన, ఏంటండి, కరువ, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను,
ఖడ్గమైనను. సిస్టర్, ఇవన్నీ మన జీవితంలో ఒకవేళ ఉన్నా మనం అక్కడ కూడా మనం గుర్తుపట్టాల్సింది ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి అండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందరు చెప్పండి, థ్యాంక్ యూ యేసయ్యా. చెప్పండి అండి, థ్యాంక్ యూ యేసయ్యా, నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ. నువ్వు ఇట్లా రోజు ఆలోచించావనుకోండి, నీ హృదయంలో నుంచి ఆ థ్యాంక్ఫుల్నెస్ పుట్టుకొని వస్తుందండి. కంటిన్యూ సిస్టర్ ప్లీజ్. ఆయనను ఏంటి సిస్టర్? వేటన్నిటిలో ఇప్పుడు పైన చదివారు చూడండి, వాటన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా ఉపవాస ప్రార్థన చేయమని ఉందా సిస్టర్? ప్లీజ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఉపవాసానికి నేను అగేన్స్ట్ కాదండి. ఆయన నన్ను ఎందుకు కాపాడుతాడు అంటే వీటన్నిటి నుంచి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించు వాని మూలముగా నేను వీటన్నిటిలో అత్యధిక విజయము పొంది ఉన్నాను. ఉట్టి విజయం కాదండి, అత్యధిక విజయము. అంటే మీకు విజయం ఉందా లేదా? మాట్లాడండి. ఎందుకు ఇచ్చాడు విజయం? ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి. నువ్వు నీతిమంతుడు అని కాదు, నేను నీతిమంతుడు అని కాదు. నీకు తెలుసా, మన నీతి యేసు ప్రభు, మనలో ఎలాంటి నీతి లేదు. 1 కొరింథీ 1 తీకండి, 1 కొరింథీ 1:30 చాలా చక్కగా రాసింది. ఆయన దేవుని యొద్ద నుంచి నా నీతి ఆయను, నా జ్ఞానమైను, నా పరిశుద్ధత ఆయను. చదవండి సిస్టర్, కంటిన్యూ ప్లీజ్. ఏంటండి? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, ఏంటి సిస్టర్? క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి నన్ను ఏది కూడా మనల్ని వేరుపరచలేదండి. దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టి పోవడం అసాధ్యం. నువ్వు డినై చేస్తే తప్ప, నువ్వు డినై చేస్తే ఆ ప్రేమ నిన్ను విడిచిపెట్టిపోదు. కానీ నువ్వు పాపంలో ఎప్పుడు పడ్డావు తెలుసా? ఆ ప్రేమను డినై చేస్తున్నావు చూడు, నాకొద్దు, నాకు అక్కర్లేదు, అదే పాపం. ఆయన ప్రేమిస్తున్నానని చేతులు చేసి రా అంటే మనకేంటండి బాధ? నువ్వు ఎట్లున్నావు అట్లనే రా. నీ ఏ బలహీనత ఉందో అందులోనే రా. బలహీనతలో శక్తి ఇచ్చేవాడు ఆయన. బైబిల్ స్కూల్కి వెళ్ళిన రోజు కూడా నేను సిగరెట్ తాగానండి. తిరిగి జన్మించలే ఆ రోజు కూడా. నా గర్ల్ ఫ్రెండ్ బెంగళూరులో ఉందని నేను బైబిల్ స్కూల్కి వెళ్ళా. నిజం చెప్తున్నా. అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలే, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలే. కానీ దేవుడు చూడండి, ఆ బలహీనతను కూడా వాడుకున్నాడు ఆయనలోకి రావడానికి. ఆగస్టు 3, 2001 దేవుడు నన్ను దర్శించగానే, బ్రదర్ కొన్ని గంటల్లో అంతా అయిపోయింది. ఆ సిగరెట్ని చూస్తే నాకే అసహ్యం వేసింది. సూపర్ న్యాచురల్. మీరు నమ్మరు, నేను హైదరాబాద్కి ఫోన్ చేసి నా జీవితంలో ఎట్లయినా నా సొంత స్నేహితులు నమ్మలేదు తెలుసా. నేను హైదరాబాద్కి తిరిగి వచ్చాక కూడా నమ్మలేదు, అరే వీడు మారాడా అని. నా ఫ్రెండ్స్ అన్నారు, ఎప్పుడు మారాలరా. క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఈ రోజుకి వాళ్ళు నాతోటే ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా ఈరోజు? వావ్, నిజంగా మారేవరా నువ్వు, దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు. ఏం గుర్తుపట్టాలండి? దేవుడు, ఆయన ప్రేమ నన్ను ఎడబాపదు, నన్ను విడిచిపెట్టదు. ఏది కూడా లోకంలో నన్ను ఆయన ప్రేమ నుంచి వేరు చేయలేదు. ఇప్పుడు మీరు కూర్చున్న చోటనే ఒక్కసారి ఆలోచించండి, నన్ను ఎంత ప్రేమిస్తున్నావా యేసయ్య? థ్యాంక్ యూ. నన్ను ఎంత ప్రేమిస్తున్నావా? థ్యాంక్ యూ. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచుచివే ప్రేమింపగా దేవా.
ఎందుకంటే అందరు పాస్ అయిపోయారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ హృదయాలతోటి ఆయనకు థ్యాంక్ యూ చెప్పండి. నన్ను ప్రేమిస్తున్నావు యేసయ్య, థ్యాంక్ యూ. నా సమస్య, నా కష్టము, నా బాధ నీ ప్రేమ నుంచి నన్ను ఏది కూడా వేరుపరచలేదయ్యా. ఇప్పుడు మన సమస్య, మన కష్టం, మన బాధ ఆయన ప్రేమ నుంచి వేరుపరచలేనిది. ఆయన మనకు సమస్య వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే ఆయన చూస్తూ కూర్చుంటాడా? ఆయన చెయ్యి ఈడ యూదా యోసేపుకి చెయ్యి ఇచ్చి ఆ నీరు లేని గుంతలోంచి బయటకు తీసినట్లు ఆయన నిన్ను కష్టంలోంచి బయటకు తీయడా? అందరూ మీ హృదయాలతో థ్యాంక్ యూ యేసయ్యా, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇది ప్రకృతి సంబంధమైనది కాదు ప్రభా, ఇది ఆత్మ సంబంధమైనది. అయినా నీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నా, నీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నామయ్యా. ఓ ఆయన సన్నిధి ఉందండి, దయచేసి లేచి నించోండి ప్లీజ్. మీ 2 చేతులెత్తి చెప్పండి, నీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాను యేసయ్యా. ప్లీజ్ మీ ఉన్న చోటే లేచి నించొని మీ 2 చేతులెత్తి చెప్పండి, యేసయ్యా నీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాను, నీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాను. ఇర్మియా గ్రంథంలో రాసిందండి, నేను నిన్ను నిత్యమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాను. ఓ దేవుని సన్నిధి ఉందండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు ఆయన సన్నిధి తెలుసు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. నీ ప్రేమకు బట్టి వందనాలయ్యా. గుర్తు చేసుకోండి, నీకు సమస్య ఉందా, నీకు కష్టం ఉందా, నీ బాధ ఉందా, నీకు ఇబ్బంది ఉందా, నీకు అస్వస్థత ఉందా, వీటిలన్నిటి నుంచి కూడా ఆయన ప్రేమ నేను విడిచిపెట్టిపోదంట. ఏది కూడా మనల్ని వేరుపరచలేదు ఆయన ప్రేమ నుంచి. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. అందరూ నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్ప, నీ దయ. ఇంకొకసారండి ప్లీజ్. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నేను చూస్తానండి, దేవుని ఆత్మ మీ పైన దిగి వస్తున్నాడు. అందరూ కలిసి నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నేను చూసింది చెప్తున్నానండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ హృదయంలో నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. దేవుడు మీ హృదయాన్ని బాగు చేస్తున్నాడండి. నిన్ను తృప్తిపరుస్తున్నాడు దేవుడు, నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఆ బాధను ఆయన మీద వేయండి. ఆయన చెప్తున్నాడు, నీ భారం అంతా యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలం. నువ్వు మొయ్యొద్దండి, నువ్వు చెప్పండి, యేసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నా భారాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా భారాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా భారాన్నంతా నీ మీద వేస్తున్నాను ప్రభువా. చెప్పండి, నా భారాన్నంతా నీ మీద వేస్తున్నాను, నా మీద ఉన్న బరువునంతా నీ మీద వేస్తున్నాను ప్రభువా. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా. అందరూ కలిసి నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ ఇంకొకసారి అందరూ నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. ఆమేన్. నన్ను చూడండి ప్లీజ్. దేవుని సన్నిధి మీ పైన దిగి వస్తుంది.
ఈ మాటలు మాట్లాడుతుంటే, ఈ పాట పాడుతుంటే, ఓ ఆయన నాకు దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, మీ పైకి దిగి వస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భారాన్ని తీసివేస్తాడు. నేను చూసాను లిటరల్గా, ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు నీ భారాన్ని. అది నీది కాదు, అది ఆయనది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా లార్డ్. బ్రదర్, నాకు మీ సంగతి ఎక్కువ తెలియదు బ్రదర్. సమ్ న్యూ మినిస్ట్రీస్ గాడ్ ఈస్ యాడింగ్ టు యూ. మీరేమైనా తల పెడుతుంటే కొత్తవి, గో అహెడ్, ద లార్డ్ విల్ హెల్ప్ యూ. ప్లీజ్ బోల్డ్లీ గో అహెడ్ అండ్ స్టెప్ ఇన్ టు ఇట్, ద లార్డ్ విల్ డూ ఇట్. Oh, thank you, Jesus, for your unfailing love. Unfailing love. మీ పక్కన వాళ్ళని చూసి మంచిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని. మీ కళ్ళల్లో ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, ఐ కెన్ సీ. మీ అందరి ముఖంలో ఒక మార్పు కనబడుతుంది. ఎంత ఆనందం ఉందంటే ఐ కెనాట్ డిస్క్రైబ్. దెర్ ఇస్ జాయ్. చూడండి, అందరు స్మైల్ చేస్తున్నారు. ఎందుకు ఏడ్చారు? హిస్ లవ్ అండి, ఇట్స్ సో వండర్ఫుల్. వీ కెనాట్ డిస్క్రైబ్. బ్రదర్, దేవుని సన్నిధి ఉంది బ్రదర్, దేవుని సన్నిధి ఏంది, దేవుడు ఇక్కడ ఉన్నాడండి. యూనో, దిస్ ఈస్ వాట్ ఐ లాంగ్ ఫర్ సిస్టర్. నాకు ఇదే బ్రదర్, ఎంత చిన్న ప్లేస్ ఎంత ప్లేస్, దిస్ ఈస్ వాట్ ఐ లాంగ్ ఫర్. I'm a person like David. I can say, as the deer panteth for the waters, so my soul longs for you. He is here, brother. Oh, glory to Jesus. అందరూ రెండు చేతులెత్తి, యేసు ప్రభువా నీకే మహిమ చెప్పండి. యేసయ్యా నీకే మహిమ. ఇంకొకసారి, యేసయ్యా నీకే మహిమ. అందరూ యేసయ్యా నీకే మహిమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యా, మాకు ఇటువంటి మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయనా. పాస్టర్ గారికి బట్టి, తన సతీమణి గారికి బట్టి నాయనా, దీన్ని ఎవరైతే స్థాపించారో వారికి బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. మీరు ఇక్కడ ఉన్నారు ప్రభువా, అదే సాక్ష్యము. మీరు వీరితో ఉన్నారని, దీంట్లో మీరు ఉన్నారని, ఈ పరిచర్యతో మీరు ఉన్నారని. మీరు ఉంటే చాలు ప్రభువా, ఇంకా ఏది కూడా అవసరం లేదు. ఎందుకంటే మీలోనే సమస్తము ఉంది నాయనా. మీరు ఉన్నారు కాబట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యను మీరు ప్రేమిస్తున్నారు, ఈ పరిచర్యను నడిపిస్తున్న వారిని మీరు ప్రేమిస్తున్నారు, ఈ కుటుంబాన్ని మీరు ప్రేమిస్తున్నారు. దానికి బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా, స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా, యేసు క్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభుకి చప్పట్లు కొట్టి స్తుతించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Amen, amen, amen.